మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ముఖ్యంగా మీ కుత్బుల్లాపూర్ ప్రజలకు మీరు ఎటువంటి సేవలు అందిద్దాం అనుకుంటున్నారు? పర్టికులర్గా అక్కడ ఏ సమస్య వెంటాడుతోంది, ఆ సమస్యను మీరు ఏ విధంగా తొలగిద్దాం అనుకుంటున్నారు? కుత్బుల్లాపూర్ ప్రజలకి మా సీనియర్ నాయకులు కొల్లాన హనుమంతరెడ్డి గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, అండ్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కూన శ్రీశైలం గౌడు అండ్ భూపతి రెడ్డి అన్న, ముగ్గురు మాకు ఒక వేడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి లాగా మాకు ముగ్గురు అన్నలు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కరే ఉంటారు. సో మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముగ్గురు అన్నలు ఉన్నారు. ఒక్క నియోజకవర్గంలో ఒక్కరుంటేనే మంచిగా చేస్తారు. అలాంటిది మా కాన్ఫరెన్స్లో ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు కాకుండా సీనియర్ నాయకులు అన్నలు కానీ ప్రతి ఒక్కరు ఉన్నారు. అతి పెద్ద పార్లమెంటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మీకు తెలిసిందే ఆ విషయము. సో అక్కడ ప్రజలకి ఎట్లా అంటే ఎక్కువ అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇండస్ట్రీలు ఎక్కువ, లేబర్ ఎక్కువ ఉంటారు, సొంతంగా స్వయంగా కష్టపడే వాళ్ళు ఎక్కువ, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు వాటరు, నాణ్యతమైన వాటర్ సప్లై కానీ, డ్రైనేజెస్ కానీ, అండ్ రోడ్స్ కానీ, అండ్ వాళ్ళకు హౌజెస్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకు, పేద కుటుంబానికి ఇల్లులు కానీ, మంచి నాణ్యతమైన ఆరోగ్య బాగుండడానికి ఒక మంచి ట్రీట్మెంట్ కానీ, ప్రతి ఒక్కరు మా సీనియర్ నాయకులు, మా అన్నలు అందరు కలిసి మేము కూడా తోడుండి ప్రజలకి అందిస్తున్నాము. సో అక్కడి ప్రజలకి మీరు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎప్పటికప్పుడు అండదండని ఇస్తా అంటారు. 100%. కానీ మేడం, ఇప్పటి వరకు నేను చూసుకున్నట్టయితే రాజకీయాలలో ఉండాలంటే మాట బాగా రావాలి, తిట్లు బాగా తిట్టాలి, పైనున్న వాళ్ళను పొగడటం రావాలి, ఇవన్నీ ఉంటేనే రాజకీయాలలో బాగా అంటే లీడ్ చేయగలుగుతారు. మరి మీరు ఇంత స్మూత్గా ఉంటున్నారు, ఎవరిని దుర్భాషలు ఆడట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, మీ ప్రతిపక్ష పార్టీలను కూడా గారు అని సంబోధిస్తున్నారు, మరి మీరు లీడ్ చేయగలుగుతారా? ఇప్పుడు మంచితనం అంటారు, నోరు మంచిదైతే ఊరంతా మంచిది. కానీ ఇప్పుడు రాజకీయాలలో అవి కనిపించట్లేదు కదా మేడం. అసలు ఇప్పుడు ఎంత తిడితే అంత ఫేమస్ అవుతున్నారు, మరి మీరు తిట్టట్లేదు. మరి ఇప్పుడు తిట్టి పబ్లిక్లలో ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి కార్యక్రమాలు చేస్తే మనం జనాల్లోకి పోతే దండం పెట్టి అమ్మ నమస్తే, అక్క నమస్తే అనే మంచితనం తెచ్చుకోవాలి అంటే జనాలకు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నారు, మనం వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తున్నాము, అదే విధంగా మనం సహాయం చేయటం వల్లనే మనకు మంచితనం ఉంటే జనాల్లో మంచితనంగా అందరినీ కలుపుకోవాలి. మన శత్రువు కూడా మిత్రుని చేసుకొని కలుపుకపోవటమే రాజకీయం. సో ఇప్పటి వరకు బీసీ మహిళలకు ఎక్కడ ఎక్కువ ప్రియారిటీ లేదు. ఇప్పుడు 1952 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక 8 మంది మాత్రమే బీసీ మహిళలు అక్కడ చోటు సంపాదించుకున్నారు. అంటే ఇది వరకు ఉన్న ప్రభుత్వం కూడా బీసీ వాళ్ళకి నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తా అని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఏ ప్రభుత్వం అయినా సరే అంటే ఓట్లేసే ముందు బీసీ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తామని చెప్తారు, ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఏది ఉండదు, చాలా తక్కువ కనిపిస్తుంది. మరి ఇప్పుడు మీరు కోరి మరి కాంగ్రెస్లో చేరిర్రు, మీరు ఒక బీసీ మహిళా లీడర్, మీరు అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ దానికి రీచ్ అవుతా అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు బీసీల గురించి ప్రత్యేకంగా అవకాశాలు రావాలి, బీసీలని తీసుకురావాలి, బీసీలకు అవకాశం ఇవ్వాలి అని కులగణన చేపట్టింది మన ప్రభుత్వం. సో ఇప్పుడున్న ప్రభుత్వం కులగణన చేపట్టి మాకు అవకాశం ఇస్తుంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత పాలన, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో గతంలో చూసుకుంటే బీసీలు చాలామంది తక్కువ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు చాలా అంటే చాలామంది తక్కువ ఉన్నారు. బట్ అలాంటిది ఇప్పుడు కులగణన చేపట్టి అది క్లారిటీ తీసుకొచ్చిన తర్వాతకి బీసీలకు అవకాశం ఇవ్వాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు బీసీలకు అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీసీ మహిళల జనాభా సంఖ్య చూసుకుంటే 94,38,000 ఉన్నారు. మొత్తం జనాభా 26% బీసీ మహిళలే ఉన్నారు. దాంట్లో 26% బీసీ మహిళల వాటా ఉంది. కానీ 1952 నుండి 2024 వరకు తెలంగాణ అసెంబ్లీలో బీసీ మహిళల ప్రాధాన్యత మొత్తం కేవలం 8 మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ 8 మంది కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా కాదు,
సంగం లక్ష్మీబాయి 1952లో వచ్చింది అసెంబ్లీకి. ఆ, ఆనందాదేవి, అదే ఆనందదేవి గారు 1962లో వచ్చారు అసెంబ్లీకి. అలా కమలమ్మ యాదవ్ తను వచ్చేసి 1972. ఉమ్, వీళ్ళందరూ గతంలో వచ్చిన వాళ్ళు. ప్రజెంట్కి వస్తాలకే మనకు కొండా సురేఖ మేడం 2023 అండ్ కోమిరెడ్డి జ్యోతి గారు, ఆకుల లలితక్క గారు, ఈ ముగ్గురే కనిపిస్తున్నారు ఇక్కడ ఆహా. ప్రజెంట్కి వస్తాలకి. సో గతంలో గత ప్రభుత్వం కానీ గతంలో కానీ 1952 కానీ 1967 కానీ 1978, 1983 అండ్ 1985, 1989, 1994, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మహిళకు కూడా అవకాశం దొరకలే బీసీ మహిళకి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దొరికిందంటారు. అంతే కదా. ఇప్పుడు ఆకుల లలితక్క అండ్ కొండ సురేఖ గారు దొరికింది కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మాకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నాము.